హలో ఎవ్రీవన్, ఇంటర్మీడియట్ 2025 సంబంధించి మీకు 1 ఇయర్ నుంచి ఒక గన్ షాట్ క్వశ్చన్స్ అయితే మీకు అదే చెప్తానండి ఈరోజు ఈ వీడియోలో. కానీ వీడియో చూస్తాం ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు ఈ వీడియోలో మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలానే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మీకైతే చెప్తానండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. 1K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. 1K లైక్స్ కనుక వస్తే త్వరలోనే మీకు నెక్స్ట్ 1B కూడా గన్ షాట్ క్వశ్చన్స్ అయితే మీకైతే చెప్తానమాట. నెక్స్ట్ మనకి ఇంకా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫంక్షన్స్ నుంచి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీరైతే ఇవన్నీ కూడా ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇందులో నుంచి మీకు కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అయితే మీరైతే అటెంప్ట్ చేస్తారనమాట. మొత్తం లిస్ట్లో మీకు 9 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. 9 క్వశ్చన్స్లో నుంచి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మీకైతే రావడం జరుగుతుంది. 7 మార్క్స్ మీరు స్కోర్ చేసినట్లయితే 7 మార్క్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. టోటల్ మీకైతే 7 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను, 9 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ మ్యాట్రిసెస్ నుంచి 2 లాంగ్స్ అయితే రావడం జరుగుతుంది. 7+7 అంటే మనకి టోటల్గా 14 మార్క్స్ అయితే వస్తాయన్నమాట మ్యాట్రిసెస్ నుంచి. ఇందులో కూడా ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇందులో వచ్చేసి ఈ యొక్క మెథడ్స్ అన్నీ కూడా వన్స్ ఒకసారి మీరు చెక్ చేయండి. ఇందులో వచ్చేసి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి క్రామర్స్ రూల్స్ కావచ్చు, లేదంటే గాస్ జార్డన్ మెథడ్ కావచ్చు. వన్స్ ఒకసారి ఎగ్జాంపుల్ మీరైతే చూసుకోండి. మెథడ్ ఎలా చేయాలి ఏంటనేది నేర్చుకుంటే సమ్ ఎలా ఇచ్చినా మీరైతే ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి చూసినట్లయితే ఇందులో నుంచి మనకి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో నుంచి పక్కా ఒక క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అని నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ నుంచి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 7 మార్క్స్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ అది చేయండి, నోట్ చేసి పెట్టుకోండి. 7, 8, 9 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో నుంచి పక్కా క్వశ్చన్ అయితే దిగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండి. ఈ యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి చూసినట్లయితే 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి, సరిపోతుంది. దీంతో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందండి. లాంగ్ ఆన్సర్లో మీకు టోటల్గా ఆ లిస్ట్ మొత్తం చేసుకుంటే 35 మార్క్స్ మీకైతే కన్ఫామ్గా అయితే రావడం జరుగుతుంది. 5 లాంగ్స్ మీరైతే అటెంప్ట్ చేస్తారు. పేపర్ కొంచెం ఈజీగా వస్తే చాయిస్ కూడా మీరైతే అటెంప్ట్ చేసి వస్తారనమాట. 7 లాంగ్స్ అయితే వస్తాయి, 5 మాత్రం పక్కా వస్తాయి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూసినట్లయితే మ్యాథ్స్ నుంచి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో 1, 2, 3, 4, 5 ఇవన్నీ కూడా లిస్ట్ మొత్తం ఇంపార్టెంట్ లిస్ట్ అండి. వీటిలో నుంచే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క లిస్ట్ అనేది మీకోసం అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండి. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి మనకి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 4 మార్క్స్ అనమాట. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అది చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి అయితే మనకి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అంటే మనకి 4 మార్క్స్ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అని తెలుసుకుంటారు, మంచి స్కోరింగ్ తెచ్చుకుంటారు వాళ్ళు కూడా. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ నుంచి 4 మార్క్స్
అంటే 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, టిక్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ కావచ్చు, లేదంటే బుక్స్లో కావచ్చు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 4 మార్క్స్ పక్కా అనమాట వీటిలో నుంచి. అండ్ ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో, ప్రీవియస్ మోడల్ పేపర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ గ్యాదర్ చేసి మీకైతే ఈ యొక్క లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి 4 మార్క్స్ అయితే వస్తాయి మీకు. 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అంటే 4 మార్క్స్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. దీంతో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మీకైతే కంప్లీట్ అయితే అవడం జరిగింది. మొత్తం చెప్పాను అంటే లిస్ట్ మొత్తం మీకు 55 మార్క్స్కి అయితే మీకైతే చెప్పాను అనమాట. వెయిటేజ్ ఒక 2 మార్క్స్ వరకే నేనైతే స్కిప్ చేశాను అనమాట. విఎస్ఏ క్యూస్ వచ్చేసి మీ దగ్గర ఉన్న లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకోండి. అలానే మీకు వాట్సాప్ గ్రూప్లో మీకైతే సెండ్ చేశాను కదా ఒక పీడిఎఫ్ అనేది, మీరు చేసుకున్నట్లయితే 75కి 75 అయితే వస్తాయండి. లేదు మాకు పాస్ మార్క్ వస్తే చాలు అనుకుంటే 7 మార్క్స్ అయితే లిస్ట్ మొత్తం చేసుకోండి. ఇప్పుడు చెప్పిన 7 మార్క్స్ మొత్తం చేసుకుంటే అందులో మీకు ఒక 35 వస్తాయి. అలానే షార్ట్స్లో నుంచి ఒక 3 చాప్టర్స్ అలా చూసుకోండి. మీకు ఈజీగా మంచి స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది. ఒక 50 మార్క్స్ దాకా 40 to 50 అయితే ఈజీగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు కనుక ప్రిపేర్ అయితే నెక్స్ట్ మీకు 1B కూడా త్వరలోనే వస్తుంది. ఈ యొక్క వీడియోకి 1K లైక్స్ మీరైతే నేనైతే టార్గెట్ పెట్టాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.